హాయ్ అండి అందరికీ. మనము టేప్ కొలతలు కాకుండా బ్లౌజ్ తోటి కొలతలు మనం బ్లౌజ్ పెట్టుకొని ఎలా కట్ చేసుకోవాలో చెప్తున్నా చూడండి. నీట్గా బ్లౌజ్ని ఇలా అనుకోవాలి. ఇలా కరెక్ట్గా లాగి వీపు దగ్గర ఒకటి, ఇక్కడ ఒక స్టార్టింగ్ ఒక లైన్ గీస్తాం కదండి, అక్కడి నుంచి షోల్డర్ దగ్గరికి లాగి మార్కింగ్ పెట్టుకోండి. నెక్ షోల్డర్ కరెక్ట్గా పెట్టుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇలా కరెక్ట్గా నెక్ దగ్గర నుంచి పాయింటింగ్ చెస్ట్ దగ్గరికి లాగి, కొంచెము మరీ లాగకూడదు, కొంచెం లాగాలి. లాగి పెట్టేసుకోండి. ఇలా చంక దగ్గర ఖర్చుతో సహా పెట్టుకోండి. ఖర్చు మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి. ఒక్కసారి చంక చెక్ చేసుకోండి. ఓకే, కరెక్ట్గా వచ్చిందండి. ఇలాగిన బ్లౌజ్ మీరు పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చిద్దండి, ఎక్కడ మార్పు రాదు. మనం ఆది బ్లౌజ్ లేకపోయినా కుట్టేసేయచ్చు అనమాట. అంటే అందరూ టేప్తోనే కుట్టలేరు కదా, అందుకోసమని బ్లౌజ్ తోటి కూడా ఇలా విడమర్చి ఇలా తీసుకొని నెక్ ఇలా పెట్టుకోవాలండి. మరీ లాగకూడదు, సాగవేయకూడదు, కానీ నీట్గా వచ్చిద్దండి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇలా రౌండ్ కట్ చేసుకోవాలి. రౌండ్ దగ్గర మాత్రం చాలా కేర్గా కత్తెర చాలా స్లోగా తిప్పుకోవాలండి. కరెక్ట్ ఆది జాకెట్ గిని ఇస్తేనండి ఎటువంటి రిమార్క్ లేకుండా బ్లౌజ్ వచ్చిద్దండి. చంక దగ్గర కరెక్ట్గా తీసుకొని చెస్ట్ లూజ్ దగ్గర కరెక్ట్గా కట్ చేసుకోండి. మీకు మెడ జారటం అలాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. చెస్ట్ దగ్గర గిన చంక కొంచెం కిందకి దించి మీరు కరెక్ట్గా చంక సరిపోయేటట్టు చూడాలండి. చూడండి బ్యాక్ పార్ట్. ఓకేనండి, నచ్చితే లైక్ కొట్టండి.